బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్లోని ఎక్సెల్ గ్రూప్ కంపెనీలపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జాతీయ అంతర్జాతీయ టైర్ల కంపెనీలకు ఫ్రాంచైజ్ గా ఎక్సెల్ గ్రూప్ కొనసాగుతుంది. ఇక ప్రముఖ కంపెనీలకు టైర్లు తయారు చేసి సప్లై చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ నకు అనుబంధంగా 17 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇక దీంతో ఇటీవల కాలంలో భారీగా విదేశీ నిధుల రాబడిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 500 కోట్ల వరకు విదేశీ నిధులు వచ్చినట్లుగా గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఎక్సెల్ గ్రూప్ వ్యవహారాలు జరుగుతున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్లోని ఎక్సెల్ గ్రూప్ కంపెనీలపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జాతీయ అంతర్జాతీయ టైర్ల కంపెనీలకు ఫ్రాంచైజ్ గా ఎక్సెల్ గ్రూప్ కొనసాగుతుంది. ఇక ప్రముఖ కంపెనీలకు టైర్లు తయారు చేసి సప్లై చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ నకు అనుబంధంగా 15 కంపెనీలు పనిచేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో భారీగా విదేశీ నిధుల రాబడిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 500 కోట్ల వరకు విదేశీ నిధులు వచ్చినట్లుగా గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఎక్సెల్ గ్రూప్ వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. రెండో రోజు కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిలో ఏమైనా కీలక సమాచారం ఏమైనా బయటపడిందా? ప్రణయ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అన్నల. మాదాపూర్ లో ఎక్సెల్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి సంబంధించి రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే వీరికి సంబంధించినటువంటి కంపెనీలో జాతీయ అంతర్జాతీయ టైర్ల కంపెనీలకు సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ లో ఎక్సెల్ గ్రూప్స్ కి సంబంధించి లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయంటూ కూడా, దాంతో పాటుగా వీరికి అనుసంధానంగా ఉన్నటువంటి 15 కంపెనీలతో కూడా వీరు పనిచేసిన నేపథ్యంలోనే వీరికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అంటే గతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అధిక మొత్తంలో ఉన్నాయి. దాంతో పాటుగా 500 కోట్ల వరకు కూడా విదేశీ నిధులు వచ్చినట్టుగా గుర్తించినటువంటి ఐటీ అధికారులు ప్రస్తుతం తెలుపుతున్నారు. అయితే 500 కోట్లకు సంబంధించినటువంటి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి సంబంధిత ఎక్సెల్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంపెనీ, ఎక్సెల్ కి సంబంధించిన ఏ కంపెనీస్ అయినా వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్సెల్ కి సంబంధించిన ప్రతి కంపెనీలో కూడా ఐటీ అధికారులు నిన్న దాదాపు 20 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి దాదాపు 60 మంది సిబ్బందితో కూడా సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో భాగంగా రెండో రోజు కూడా మాదాపూర్ లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటుగా అందులో ఉన్నటువంటి డేటాను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 500 కోట్లకు సంబంధించినటువంటి డీలింగ్ ఏదైతే ఉందో ఈ విదేశీ మనీగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ విదేశీ మనీకి సంబంధించి ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది అండ్ దాంతో పాటుగా వీళ్ళకు సంబంధించి ఇంటర్నేషనల్ కంపెనీస్ తో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయంటూ కూడా అధికారులు అయితే అన్అఫీషియల్ గా బయట పెడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక అఫీషియల్ గా మాత్రం పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే రావాల్సి అయితే ఉంది. ఈ రెండో రోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే రేపు కూడా కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్సెల్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి 500 CR కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మొత్తం కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే రేపు ఈ ఎక్సెల్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి యాజమాన్య ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్సెల్ హెల్త్ కి సంబంధించి కార్యాలయాల్లో కూడా నిన్న సాయంత్రం సమయంలో కొన్ని కీలక డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి 15 కంపెనీస్ టైఅప్ లో వీళ్ళ కంపెనీస్ ఉన్నాయి కనుక ఈ 15 కంపెనీలకు సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా వీళ్ళకి సంబంధిత పూర్తి డీటెయిల్స్ కూడా వెరిఫై చేసిన అనంతరం కూడా 500 CR కి సంబంధించి ఎక్కడి నుంచి లావాదేవీ జరిగింది అండ్ ఎందుకు జరిగింది అన్నటువంటి విషయంలో కూడా ఆరాధించే ఛాన్సెస్ కనబడుతున్నాయి. వెన్నెల, థ్యాంక్ యూ.